హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రెసిపీ చెక్కలు. కొన్నిసార్లు ఈ చెక్కలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటాయి. అలాగే చల్లారిన తర్వాత క్రిస్పీగా లేకుండా మెత్తగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ చెక్కలను ఈజీ వేలో టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 10 పచ్చిమిర్చి, ఇలా కట్ చేసుకున్న 2 స్పూన్ల అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకును వేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి 1/2 కేజీ బియ్యం పిండిని వేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన బటర్. మీరు దీని ప్లేస్లో నెయ్యిని వేసుకోవచ్చు, అలాగే వేడి ఆయిల్ను యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. బటర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగానే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పుని ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పును ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత సరిపడా అంత వేడి నీళ్ళను పోసుకుంటూ వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి. చెక్కలు చేసేటప్పుడు వేడి నీళ్ళను మాత్రమే పోసుకుని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకుని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ పిండిపై కవర్ చేసుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. కొన్ని బాల్స్ ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన పిండిపై క్లాత్తో కవర్ చేసుకోవాలి. పాలిథీన్ కవర్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకుని తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చేత్తో చెక్కలను మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. చేత్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈజీగా ఒత్తుకోవచ్చు. వీటిని పూరీ ప్రెస్తో కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో చెక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. చల్లారిన తర్వాత సాఫ్ట్గా కాకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేసుకుని అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. కారం వేస్తే చెక్కలు ఎర్రగా ఉంటాయి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకున్నాం కాబట్టి మనకు చెక్కలు ఈ కలర్లో ఉంటాయి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ. వీటిని ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.